మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుని పరిశుద్ధ నామమున ఈ ఛానల్ ద్వారా దేవుని వాక్యమును వీక్షించుచున్న మీ అందరికీ మా హృదయపూర్వక శుభవందనాలు క్రీస్తు నామములో తెలియపరుచున్నాను. దేవుని మహాకృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తూ ఉన్నాను. మీ ఆత్మీయ జీవితాలు మరింతగా దేవుని వాక్యముతో ముడిపడి మీరు వర్ధిల్లాలని ఈ కార్యక్రమం ద్వారా మీతో వాక్యాన్ని పంచుకోవడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను. మా కొరకు ఎల్లప్పుడూ మీరు ప్రార్థించమని కోరుతున్నాను. మీ ప్రార్థన అవసరతలు, మీ వాక్య అవసరతలు తప్పక మాకు తెలియపరచండి. ఈరోజు వాక్య పరిచర్యలో భాగంగా రక్షణను గూర్చిన కొన్ని విషయాలు మనం ఆలోచన చేయబోతున్నాం. సాధారణంగా రక్షింపబడటాన్ని మనుషుడు ఇష్టపడతాడు. ఒక మనుషుడు రక్షింపబడలేని స్థితిలో ఉన్నప్పుడు తాను నశించిపోతాడు అనే విషయం మనం అందరం ఎరిగిన వారం. మనుషుడు రక్షించబడితే క్షేమంగా ఉంటాడు. మనుషుడు రక్షింపబడకపోతే నష్టపోతాడు అనే ధర్మము చాలా ప్రాముఖ్యమైనదని మనకు తెలుసు. అందులో భాగంగానే ఈ భూ సంబంధమైన జీవితంలో ఈ శరీరానికి రక్షణగా మానవుడు చేయలేని ఏర్పాట్లంటూ ఏమీ లేదు. ఈరోజు మనం కలిగి ఉన్న ఈ గృహాలు రక్షణలో భాగమే. మనం ధరించుచున్న వస్త్రాలు శరీరానికి ఇచ్చే రక్షణలో భాగమే. మనం కాళ్ళకు ధరించే చెప్పులు మన శరీరానికి ఇచ్చే ఒక రక్షణ. ఇలాగున ఈ భూమి మీద అనేకమైనటువంటి రక్షణ సంబంధమైన కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. తల్లిదండ్రులు బిడ్డలకు రక్షణ ఇస్తూ ఉంటారు. అలాగనే ఉద్యోగులకు యజమానుల రక్షణ ఇస్తూ ఉంటారు. ఒక అగ్ని ప్రమాదం నుంచి రక్షింపబడడానికి కొన్ని రక్షణ సంబంధమైన జాగ్రత్తలు మనం తీసుకుంటాం. వర్షం నుంచి రక్షింపబడడానికి గొడుగును తీసుకుని వెళ్తాం. ఇలాగనే ఈ భూమి మీద ఇలాంటి ఎన్నో శరీర సంబంధమైన భౌతికమైన రక్షణలను మనం ఎరిగినటువంటి వారు. అయితే దైవ గ్రంథమైనటువంటి బైబిల్ బోధించేటటువంటి రక్షణ అట్టి రక్షణ కాదు, కానీ ఇది ఆత్మ సంబంధమైన రక్షణని మనం గ్రహించాలి. సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఈ జీవితంలో, ఈ మానవ నిర్మాణంలో మనుషులుగా మనం ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటే మనలో ఆత్మ అనేటటువంటి ఒక అదృశ్యమైన వ్యవస్థ ఒకటి ఉందని పరిశుద్ధ బైబిల్ గ్రంథం బోధించుచున్నది. అలాగనే చాలా సందర్భాల్లో మనం కూడా చనిపోయిన వారిని చూసినప్పుడు వారు చనిపోయారు అనే మాటలు కూడా మనం మాట్లాడుతుంటాం. శరీరం అక్కడ ఉన్నప్పటికీ ఆ శరీరాన్ని విడిచి ఏదో ఒకటి వెళ్ళిపోయిందని అనేక మాటలు మనం మరణ సమయాల్లో వింటూ ఉంటాం. అవును, ఇంతకాలం ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని చలింపజేసినట్లు, బ్రతికించినట్లు చేసినటువంటి ఆత్మ అనే ఒక వ్యవస్థ దేవుని ద్వారా మనం పొందుకున్నామనే వాస్తవాన్ని మనం ఈ సమయంలో గుర్తించాలి. అందువల్ల మానవ నిర్మాణంలో శరీరం అనేటటువంటిది తల్లిదండ్రుల నుండి, ముఖ్యంగా తల్లి 9 నెలలు మనలను మోసినప్పుడు, ఆ లోపల మన శరీర అవయవ నిర్మాణము జరిగినప్పుడు, నెలలు నిండిన తరువాత తల్లి గర్భము నుండి ఒక మానవుడి భూమి మీద స్త్రీగానో పురుషునిగానో ఆ తల్లిదండ్రుల యొక్క రూపురేఖలు, స్వరూపాలను కలిగి తాను ఒక క్రొత్త జీవితాన్ని కలిగి ఉంటున్నాడు. ఇది తల్లిదండ్రుల ద్వారా మనకు కలిగినటువంటి శరీర నిర్మాణం అయితే,
సర్వోన్నతుడైనటువంటి దేవుడు, మహనీయుడైనటువంటి దేవుడు ఆత్మ అనేటటువంటి ఒక వ్యవస్థను మనకిచ్చి ఈ శరీరం జీవించటానికి ఆయన ద్వారా మనం ఆత్మను పొందుకున్నామని పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టముగా తెలియపరుచున్న సంగతి మనం జ్ఞాపకం చేసుకొని పోతున్నాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచన భాగమందు ఈ విధంగా వ్రాయబడింది. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవు. వాస్తవంగా మనల్ని జీవింపజేస్తున్నటువంటి ఆత్మ, మనల్ని బ్రతికింపజేస్తున్నటువంటి ఆత్మ ఒక మనుషుడు మనకిస్తే వచ్చినది కాదు. ఇది దేవుని వలన దయచేయబడింది. మరణమైన తరువాత మరలా ఇది దేవుని యొద్దకు చేరుతుందనే సత్యాన్ని ఈరోజు దైవ గ్రంథం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది. అయితే ఈ కొద్ది కాలం 70, 80, 100 సంవత్సరాలు ఆత్మకు రక్షణగా ఉన్నటువంటి శరీరం అయితే మరలా అది మంటికి చేరుతుందనే సత్యం కూడా ఆ వచనంలో మనం గ్రహించాలి. అందువల్ల క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనాన్ని మీరు చదివితే, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని. ఆత్మ మీద మనుషునికి అధికారం లేదు, శరీరం మీద అధికారం ఉండొచ్చు. హింసిస్తాడు, కొడతాడు, కానీ ఆత్మను హింసించలేడు, ఆత్మను చంపలేడు. కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవాడు దేవుడు. అంటే ఆత్మ మీద సర్వ హక్కులు ఉన్నటువంటివి దేవునికి మాత్రమే. కనుక తల్లి గర్భమందు దేవుడు ఒక మానవునికి శరీరాన్ని ఇవ్వడమే కాకుండా, శరీర నిర్మాణం చేయడమే కాకుండా, ఆ శరీరం బ్రతకాలని ఆత్మ అనేటటువంటి ఒక వ్యవస్థను ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడని ఇక్కడ దేవుని సృష్టి నిర్మాణ వ్యవస్థలో మనం తెలుసుకోవచ్చు. ఇలాగున నిర్మాణం చేయబడినటువంటి మనుషుడు తన శరీరానికి అవసరమైన రక్షణ ఎలా ఏర్పాటు చేసుకుంటున్నాడో మొదటి భాగంలో నేను చెప్పి ఉన్నాను. అయితే ఆత్మను గురించి ఎప్పుడైనా ఆలోచన చేయగలుగుతున్నాడు? ఈ శరీరం ఈ 70, 80, 100 సంవత్సరాలు బ్రతకడం కొరకు, ఈ లోక జ్ఞానం కొరకు తాను పుట్టినప్పటి నుంచి ప్రయాసపడుతున్నటువంటి మనుషుడు శాశ్వత కాలం అంటే దేవుని యొద్దకు చేరును అనంటే, దేవుని యొద్ద కాలం ఎంత? శాశ్వత కాలం. శాశ్వత కాలం ఉండేటటువంటి ఆత్మ విషయంలో, ఆత్మ రక్షణ విషయంలో, ఆత్మ ప్రయాణం విషయంలో మానవుడు శ్రద్ధ తీసుకోలేకపోతున్నాడు అనేది ఎంతో దుఃఖకరమైన సంగతి. అయితే నేడు దేవుడు ఆయన గ్రంథం ద్వారా మనకు అవకాశం ఇచ్చాడు. ఆత్మ అనేటటువంటిది దేవుడిచ్చిన ఒక గొప్ప వ్యవస్థ. ప్రస్తుతం మన ఆత్మీయ జీవితం ఇదిగో ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ, దేవుని వల్ల మనకు దయచేయబడినటువంటి ఆత్మ మరలా ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన స్వీకరించే స్థితిలో ఉన్నదా? ఎవరిదైనా ఒక వస్తువు తీసుకుని వస్తే ఆ వస్తువును మనం చాలా జాగ్రత్తగా అప్పగించడానికి ఇష్టపడతాం. ఒకవేళ జాగ్రత్తగా అప్పగించలేని పక్షాన వారికి మనకు లేదా వారికి మనకు శత్రుత్వం ఏర్పడుతుంది, గొడవ సంభవిస్తుంది. మరి అలాంటిది మానవ జీవిత ప్రారంభములో ఆత్మనిచ్చినటువంటి దేవుడు మరలా ఆత్మను తన యొద్దకు నడిపించుచున్న తరుణంలో ఈ ఆత్మ ఆ పరిశుద్ధుడైన దేవుని యొద్దకు చేరాలి అనంటే ఆ ఆత్మ పరిశుద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు మన ఆత్మలు ఏ విధంగా ఉన్నాయి? మనం పరిశుద్ధమైనటువంటి ఆత్మలు కలిగిన వారమైతే నేడు సమాజంలో ఈ అసూయలెక్కడి, ఈ కక్షలెక్కడి, ఈ చెడు విధానాలు ఎక్కడి, ఈ పాప సంబంధమైన ఏర్పాట్లు ఎక్కడివి? ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయవలసిన వారమే. కనుక ఈ భూమి మీద మన ఆత్మీయ జీవితం పాపము చేత బంధింపబడినటువంటి స్థితిలో ఉన్నది. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆత్మ రేపు దేవుని యొద్దకు వెళితే స్వీకరించబడుతుందా అనే ప్రశ్న మనం వేసుకుంటే స్వీకరించబడదు. అందువలనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచన భాగమందు ఈ విధమైనటువంటి మాట మనకు వ్రాయబడినటువంటి
విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మన శరీరం కాదు గాని, మన ఆత్మీయ జీవితం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉందట దేవుని దృష్టికి. గనుక మన ఆత్మ రక్షింపబడాల్సిన అవసరం ఉంది. మన ఆత్మ పరిశుద్ధతలోకి నడిపించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మన ఆత్మ రక్షింపబడి దేవుని చేత ఆమోదించబడే స్థితిలో ఉంటుంది. మోక్ష మార్గాన్ని, మోక్ష స్థలానికి చేరేటటువంటి అవకాశం ఉంది. కనుక ఆలోచన చేయండి మా ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ఇలాంటి ఆత్మరక్షణ భూమి మీద ఏ మనుషుడు ఇవ్వగలడు? తరువాత మనం ప్రశ్న ఆలోచన చేయగలిగితే, శరీరానికి అవసరమైన రక్షణలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మరొక మనుషుడు మనకు సహాయం చేస్తున్నాడు. కానీ పాపముల నుండి ఆత్మను రక్షించాలి అంటే ఏ మనుషుడు దారి చూపలేడు. కారణం ఏమిటి అనంటే, మన ఎదురుగా ఉన్న మనుషుడు కూడా పాప సంబంధమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అందుకొరకు దేవుడు తన ఏర్పాటులో భాగంగా ఈ లోకానికి ఆయన కుమారుడు, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారిని 2026 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి పంపించాడు. అందువల్ల ఆయన భూమి మీద జన్మించేటటువంటి దినాల్లోనే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధమైనటువంటి మాట మనకు రాయబడినటువంటిదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. యేసు అనగా రక్షకుడు. ఈరోజు యేసుక్రీస్తుని అపార్థం చేసుకుంటుంది లోకం. యేసుక్రీస్తుని హేళన చేస్తుంది లోకం. కానీ యేసు అనగా రక్షకుడు. యేసు నీ కొరకు రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు. నా పాపముల నుండి ఆయన మనలను, మన ఆత్మను పరిశుద్ధపరచటానికి ఆయన వచ్చాడన్న సంగతి దైవ గ్రంథం మనకు సెలవిస్తుంది. కనుక భౌతికమైనటువంటి రక్షణలు ఎన్నో ఉండొచ్చు, కానీ విలువైనటువంటిది ఆత్మరక్షణ. ఆ ఆత్మరక్షణ నీవు పొందుకోవాలి అని అంటే, ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనే రక్షకుని యొద్దకు నువ్వు రావాలి అని అంటే ఆయనను గూర్చినటువంటి మాటలు నీకు వినబడుతున్నప్పుడు నీవు వాటిని వినాల్సిన అవసరం ఉంది. అందువలన వినుట వలన విశ్వాసం కలుగునని దైవ గ్రంథం క్రొత్త నిబంధన తెలియపరుస్తుంది. క్రీస్తుని గూర్చి నువ్వు వినగలిగితే ఆయన రక్షకుడని నీకు విశ్వాసం కలుగు. ఆయన నీ కొరకు దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడని నీకు అర్థమవుతుంది. ఆయన నీకు రక్షణ ఇవ్వడానికి దేవుని చేత పంపబడిన వాడని నీకు అర్థమవుతుంది. అప్పుడు నీకు ఆయన యందు కలిగినటువంటి విశ్వాసం నీలో మారు మనసును, రిపెంటెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఆ మారు మనసే ఇంతవరకు నీవు నీ మనస్సాక్షి విషయంలో చేసిన పాపములను దేవుని ఎదుట ఒప్పుకునేలా చేస్తుంది. ఎప్పుడైతే నీ పాపములను నీవు దేవుని ఎదుట ఒప్పుకున్నావో, ఆ పాపములను ఇక ఎన్నడూ నీకు జ్ఞప్తికి రాకుండా మహాదేవుడైన కుమారుడైన క్రీస్తు రక్తములో మన పాపములను కడిగి వేయుచున్నాడు అనే విషయాన్ని దైవ గ్రంథం మనకు బోధిస్తుంది. అలా కడిగి వేసే కార్యక్రమమే బాప్తిస్మ కార్యక్రమం. బాప్తిస్మ అనేటటువంటిది కేవలం నీళ్ళలో ముంచబడమే కాదు, కానీ అందులో ఉన్నటువంటి ఆత్మీయ మర్మం ఏమిటి అని అంటే, నీవు ఒప్పుకున్నటువంటి నీ పాపములను క్రీస్తు తన రక్తములో కడిగి వేసే కార్యక్రమానికి సాదృశ్యంగా బాప్తిస్మము కనబడుతుంది, నీళ్లు కనబడుతున్నాయి. కానీ ఈరోజు బాప్తిస్మం వేరే వేరే రకాలైనటువంటి విధానాల్లో పొందటం, వేరు ఉద్దేశాల్లో పొందటం, ఈరోజు లేఖనాలను సరిగా అధ్యయనం చేయలేనటువంటి వారి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కనుక క్రీస్తును నమ్మడం, విశ్వసించటం, నమ్మి బాప్తిసం పొందినప్పుడే ఒక మనుషుని యొక్క ఆత్మ రక్షింపబడుతుందనే సత్యాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈరోజు మన ఆత్మ రక్షింపబడాలి అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తునొద్దకు మనం రావాలి. ఆయన గూర్చి వినాలి, విశ్వసించాలి. ఆయనను గూర్చి మనం ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? ఎప్పుడు యేసు క్రీస్తుని గూర్చి మనం ఒప్పుకుంటే రక్షింపబడతాం?
దైవ గ్రంథం ఎంతో స్పష్టంగా మనకు తెలియపరిచింది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు రక్షణకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇక్కడ బోధించారు. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని, నీ నోటితో ఒప్పుకోవాలి అనంటే ఆయనను నీ హృదయములో నీవు కలిగి ఉండాలి. ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, ఒకవేళ యేసుక్రీస్తునద్దకు వచ్చావా, ఏదో అవసరత కొరకు వచ్చావా, వచ్చి ఉండొచ్చు. లేదా నీకు ఆరోగ్యం కొరకు వచ్చావా, వచ్చి ఉండొచ్చు. నీ ప్రార్థనలు ఆలకించి దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఉద్యోగ జీవితాన్ని ఇచ్చాడు, సంతోషం. కానీ నీ ఆత్మ ఇంకా రక్షింపబడలేదు. అలాగన క్రీస్తునద్దకు వచ్చిన నీవు ఆయన మాటలు వింటూ వింటూ ఏ విశ్వాసంలోకి నీవు నేను అడుగు పెట్టాలి అనంటే, ఆయన మృతులలో నుండి, దేవుడు మృతులలో నుండి ఆయనను అంటే యేసుక్రీస్తును లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, అంటే క్రీస్తు అనే రక్షకుని వెనుక దేవుడున్నాడు. దేవుని ఉద్దేశ ప్రకారం క్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన ద్వారా మనకు రక్షణ ఏర్పాటు చేశాడు కనుక యేసుక్రీస్తు మరణాన్ని జయించిన వాడు, మృతుల్లో నుంచి లేచిన వాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, అప్పుడు అంటున్నాడు నీవు రక్షింపబడు. ఇది నిజమైన రక్షణ. ఇది భూ సంబంధమైన రక్షణ కాదు. క్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా మన మనస్సాక్షిని శుద్ధి చేసి ప్రత్యుత్తరం ఇచ్చేటటువంటి గొప్ప కార్యము ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ కార్యం. ఇలాంటి గొప్ప భాగ్యాన్ని ఒకవేళ మనం తిరస్కరిస్తే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము నుండి మనం చదవగలిగితే, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందు అన్నాడు. కనుక రక్షణను పొందితే లాభము, రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనల్ని తప్పించేవారు ఎవరు ఈ భూమి మీద లేరు. అట్టి రక్షణ నీ సొంతం కావాలి అనంటే, క్రీస్తునద్దకు వస్తున్నటువంటి నీవు ఆయన నీ కొరకు మరణించిన వాడిని, నీ కొరకు ఆయన సమాధి చేయబడిన వాడిని, నీ కొరకు ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచిన వాడని నమ్మగలిగితే, నీవు బాప్తిసంలో నీ పాపములను కడిగి వేసుకోగలిగితే, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి నీవు బాప్తిసం పొందగలిగితే, తప్పక దేవుడు నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. నీ ఆత్మకు ఉన్నటువంటి పాపములను ఆయనే తొలగిస్తాడు. మనుషునికి ఇది అసాధ్యం. హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి మాటను మీకు జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం ఈ విధంగా వ్రాయబడింది. నిన్ను నన్ను రక్షించడానికి అవసరమైనటువంటి సాధనం ఏమిటనేది ఇక్కడ ఉంది. నిత్యుడుగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము. ఎవరి రక్తము? క్రీస్తు యొక్క రక్తము. నిర్జీవ క్రియలను విడిచి, మనలో నిర్జీవ క్రియలు ఉన్నాయి, విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఈరోజు మన బ్రతుకును శుద్ధి చేసింది, మన ఆత్మను శుద్ధి చేసింది క్రీస్తు యొక్క రక్తము మాత్రమే. ఆనాడు అర్పించబడినటువంటి, ఈనాటికి అర్పించబడుతున్నటువంటి మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు, పశువుల యొక్క రక్తము మన ఆత్మను శుద్ధిపరిచే శక్తి వాటికి లేదు. కేవలం క్రీస్తు యొక్క రక్తము మాత్రమే మన పాపములను తీసివేయటానికి ఒక గొప్ప సాధనం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఇంకా మీలో ఎవరైనా ఈ భూ సంబంధమైన రక్షణలు ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉన్నారా? దానికంటే ముఖ్యంగా మీ ఆత్మ సిద్ధపరచుకోండి. మీ ఆత్మ రక్షింపబడడానికి మార్గాన్ని వెతకండి. అలా వెతికితే పరిశుద్ధ గ్రంథం మీకు చెబుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకును, సదాకాలము జీవించును, పరలోక భాగ్యానికి చేరుకును అనే వాస్తవాన్ని దైవ గ్రంథమైనటువంటి బైబిల్ బోధించుచున్నది. కనుక ఈ మాటలు మీ హృదయాల్లో ఫలించాలని, ఈ వాక్యం అనేటటువంటి విత్తనము సిద్ధపడిన మీ యొక్క హృదయం అనేటటువంటి నేలలో విత్తబడి
మీరు నూరంతలుగా ఫలించాలని ఆశిస్తూ, ఈ యొక్క పాఠం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, ఈ మాటలను ఆలోచన చేసి వాక్య ప్రకారం అడుగులు వేయడానికి సిద్ధపడండి. మీ విలువైనటువంటి అభిప్రాయాలు మాకు తెలియపరచండి. మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు ఎల్లప్పుడూ మేము ప్రార్థించేవారమై ఉన్నాం. ఈ మాటలు విన్న మీ అందరినీ సర్వోన్నతుడైన దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మీకు మా యొక్క ప్రత్యేకమైన శుభ వందనాలు తెలియపరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.